బ్రేకింగ్ న్యూస్. ట్రయాంగిల్ లవ్ స్టోరీలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇద్దరు అమ్మాయిలు ముందే ప్రీ ప్లాన్డ్ గా సూసైడ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇద్దరు నడుచుకుంటూ వస్తున్న విజువల్స్ సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. ఇద్దరు ఆర్టీఓ ఆఫీస్లో సీజ్ చేసిన ఓ ఆటోలో విషం తాగి ఆత్మహత్య యత్నం చేశారు. వాస్మైల్ తాగిన విషయం దివాకర్ కు చెప్పారు. దీంతో వెంటనే స్పాట్ కు చేరుకున్న దివాకర్ యువతులను భుజాలపై ఎత్తుకెళ్లి హాస్పిటల్లో చేర్పించారు. అయితే అప్పటికే బోయ శారద చనిపోగా మరో యువతి రేష్మ పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. దివాకర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శారద తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి శారద పేరెంట్స్ ఏమంటున్నారు, ఇటు సిఐ రాజేందర్ యాదవ్ ఏం చెప్తున్నారు ఒకసారి చూద్దాం. అదే పెనాలు తాగి చచ్చిపోయింది సార్. ఏదో లవ్ అని ప్రేమించుకున్నారు, ఒకరికొరు చచ్చిపోయింది. 3 గంటల వరకు తెలిసింది సార్. 2 గంటల పేరు హనుమత్ సార్. ఏ ఊరు? ఎర్రగుంట సార్. ఎవరు మీ అమ్మాయి ఏం పేరు? శారదా సార్. ఎక్కడ ఏం చేస్తుంది మీ అమ్మాయి? ఇక్కడే చదువుకుంటాడు సార్. ఇక్కడే కాలేజీలో చదువుకుంటాడు. ఏ కాలేజ్? ఆ కాలేజ్ నల్లానంద్ కాలేజ్. ఏం జరిగింది అసలు? అమ్మాయి మీతో ఎప్పుడు మాట్లాడింది? 2 గంటల వరకు మాట్లాడింది సార్. ఏం జరిగింది అసలు? మాట్లాడలేదు సార్. 2 గంటల వరకు ఆ పిల్లడే చేసినాడు. ఏమని చెప్పాడు అబ్బాయి? మీ అమ్మాయి పెనాలు తాగింది అన్నాడు. చిన్న సీరియస్ ఉంది రాండి. మీరేమి ఇచ్చారు? కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చినా. ఎవరి మీద ఇచ్చారు? ఆ పిల్లల మీద. ఏం పేరు అబ్బాయి? దివాకర్. ఏమని ఇచ్చారు కంప్లైంట్? కంప్లైంట్ ఇది ఇచ్చినాం. ఏమని ఇచ్చారు? అతని వల్ల చనిపోయిందని ఇచ్చిన. నిన్నటి రోజున అనంతపురం జిల్లాలో రాయదుర్గం తాలూకా కనేకల్ మండలం ఎర్రగుంట గ్రామం నందు శారద అనే పాప, ఇక్కడ నలంద కాలేజీలో అనంతపురం జిల్లా నలంద కాలేజీలో చదువుకుంటున్న పాప, దివాకర్ అనే వ్యక్తి ఫైనాన్స్గా పనిచేస్తున్న ఆ పిల్లోడు ట్రాప్ చేసి పాపని, ఇద్దరు వ్యక్తుల్ని, ముస్లిమ్స్ అమ్మాయి రేష్మ అనే పాపని మరియు శారద అనే పాపని ఇద్దరిని లవ్ చేసి ట్రాప్ చేసినాడు. ఏం జరిగిందంటే గత 2 సంవత్సరాలుగా ఆ పాపని లవ్ చేసుకుంటుండే ఆ పాపని ఇడిచిపెట్టేసి ఆ పాప మళ్ళీ వేరే మ్యారేజ్ చేసుకుంది. మళ్ళీ ఈ శారద అనే పాపని ట్రాప్ చేసి వాళ్ళ చెల్లెల ద్వారా పరిచయం చేసుకొని ఆ పాపని ట్రాప్ చేసి ఆ పాప దగ్గర మళ్ళీ లవ్ ట్రాక్ నడిపిన తర్వాత వీళ్ళిద్దరూ మళ్ళీ జత క్లోజ్ అయ్యి ఇద్దరు సిస్టర్స్ అని చెప్పేసుకుని వాళ్ళు చెప్పి మళ్ళీ ఇద్దరిని వాళ్ళు మమ్మల్ని పెళ్లి చేసుకుంటావా లేదా అని ఇద్దరు బెదిరించినారు ఆ పాప. కానీ వాడేం చేసినాడు, నేను ఎవరిని పెళ్లి చేసుకోనని చెప్పి వాళ్ళ అమ్మల దగ్గర పోయి మళ్ళీ పిలుచుకొని అక్కడేదో జరిగింది మ్యాటర్. వాళ్ళ దగ్గర జరిగిన తర్వాత ఆ పాప ఏం చెప్పింది, శారద అనే పాప, నువ్వు లేకపోతే నేను చనిపోతాను అని చెప్పింది. అయితే ఉంటే 3 ఉండాలి, ఇలాంటి 3 చనిపోదామని చెప్పింది. ఆ తర్వాత ఏమైంది, సరే చనిపోదాం 3 అని చెప్పిన తర్వాత మీరు ఏదన్నా ఒకటి తీసుకోండి అని చెప్పేసి వాళ్ళు నిన్న ఆదివారం 11-11:30 సమయంలో ఇద్దరు ఆ పాప వాస్మోలు తీసుకొని ఆర్టీఓ ఆఫీస్ కాడికి పోయినారు. ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి పోయి అవతల కాలేజీలో ఎగ్జామ్ జరుగుతుంటే అక్కడ లేకుండా మళ్ళీ లోపలికి వెళ్ళేసి వాచ్మెన్ ఉండాడా లేదా చూసుకోకుండా వాచ్మెన్ పక్కకి వెళ్ళిన తర్వాత లోపలికి ఎంటర్ అయినారు. లోపలికి ఎంటర్ అయ్యి ఒక ఆటో, గుజరీ ఆటో లోపల ఉంటే ఆ ఆటోలో ఇద్దరు ఎంట్రీని తీసుకొని ఆ పాప, మన శారద అనే పాప 2 బాటలు తాగింది, రేష్మ అనే పాప 1 బాటలు తాగిన తర్వాత వీనికి దివాకర్ అనే వానికి ఫోన్ చేసి నేను చనిపోతుండము, నువ్వు వస్తావా లేదా అని చెప్పేస్తే వీడు ఏదో జోక్ అనుకొని ఊరికనే అయిపోయినాడు. 1 గంట సేపు స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. మళ్ళా తర్వాత ఆన్ చేసి లొకేషన్ పంపేయండి అంటే వాళ్ళు ఫస్ట్ దివాకర్ రెడ్డి బస్ అని చెప్పినారు. వాడు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర పోయినాడు. ఆ తర్వాత ఆ ప్రాసెస్లో 1.5 గంట 2 గంటల సేపు జరిగింది. వాడు 1 అవర్ ముందు వచ్చింటే ఆ పాప బతికేది. ఇప్పుడు వీడు ఏం చేసినాడు, ఇద్దరిని ఆటోలో పిలుచుకొని పోయి ఆర్టీఓ ఆఫీస్ కాడ నుంచి మళ్ళీ హాస్పిటల్కి, ప్రభుత్వ ఆసుపత్రికి పిలుచుకొని పోయినాడు. ప్రభుత్వ ఆసుపత్రికి పిలుచుకొని పోయి అక్కడ అడ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు సైన్ చేయాలా, మీరు ఎవరు ఉండకూడదు అంటే అప్పుడు వాళ్ళు అక్కడుండే పోలీసులు సార్ వాళ్ళంతా వాళ్ళు వచ్చి వాడిని పట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత మన సార్ గారు అక్కడికి వెళ్ళారు, రాజేందర్ సార్ గారు, సిఐ సార్ గారు, 1 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ సార్ గారు వెళ్ళి వాడిని అరెస్ట్ చేసి తీసుకొచ్చి సెల్లో వేసారు. సెల్లో వేసిన తర్వాత మా ఊరు వాళ్ళంతా వచ్చినారు, ఎడుగుంట వాళ్ళు మా వాళ్ళంతా మొత్తం అందరూ వచ్చి ఇప్పుడు కంప్లైంట్ కంపల్సరీ కావాలంటే
307 మామూలు కంప్లైంట్ ఇచ్చినారు. కంప్లైంట్ ఇచ్చి వాడిని ఎట్లానే రిమైండ్కి పంపించాలని చెప్పేసి వాని కేసు రాసేసి ఇప్పుడు తీసుకొని పోయి ఈ కేసు ప్రాసెస్లో జరుగుతున్నది ఇప్పుడు ఇంతవరకు. ఇంకో అమ్మాయి పరిస్థితి ఎట్లా? ఇంకో అమ్మాయి పరిస్థితి ఆ పాప బతికింది, బాగుంది. ఆ పాప కూర్చోయింది. ఆ పాప మాట్లాడితే ఆ పాపని అడిగితే ఏం జరిగిందంటే మేము ఇదే లవ్ స్టోరీ చెప్తుండే, అది వేరేది ఏం చెప్పుతాం. ఆ పాప నన్ను ఫస్ట్ ప్రేమించినాడు, మేమిద్దరు కావాలని వారిని పోయినాం. ఆ పాప ఏం చెప్పింది, నాకు లేదు మేమే తాగినామని ఆ పాప చెప్తుంది. నేను ఫస్ట్ తాగినాను, మళ్ళీ సెకండ్ తాగింది. ఆ పాప ఎక్కువ తాగింది, ఆ పాప చనిపోయింది. నేను తక్కువ తాగినాను కాబట్టి నేను బతికినానని చెప్పి. నిన్న జరిగిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ గురించి మనతో మాట్లాడేందుకు సిఐ రాజేంద్ర గారు. సార్ నిన్న లవ్ స్టోరీ ఏం చెప్తారు? అవునండి, నిన్న 11 గంటలకు చనిపోయిన అమ్మాయి ఇంకొక అమ్మాయి, ఇద్దరు అమ్మాయిలు కూడా ఫ్రెండ్స్ లాగా వాళ్ళు ఆర్టీ ఆఫీస్ లేకపోయి సూపర్ వాస్మాల్ తాగి అపస్మారక స్థితిలో ఉంటే వాళ్ళని ఇమ్మీడియట్గా ప్రజలు ఇక్కడ హాస్పిటల్లో చేర్చినారు. ఒక అమ్మాయి బోయే శారదా అనే అమ్మాయి చనిపోయింది. షేక్ రేస్మా అనే అమ్మాయి అండర్ గోయింగ్ ట్రీట్మెంట్లో ఉంది. వీళ్ళిద్దరు కూడా ఒక దివాకర్ అనే అబ్బాయితో ప్రేమ వ్యవహారంలో ఉన్నట్లుగా మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. వాళ్ళ తల్లిదండ్రులతో ఫిర్యాదు తీసుకున్న తర్వాత విచారణ జరిగిన తర్వాత మేము పూర్తి వివరాలు వెల్లడిస్తాం. ఆ దివాకర్ వాళ్ళ చెల్లెల నుంచి ఈ బోయే శారదా అమ్మాయి పరిచయము, అంతకుముందే వాళ్ళ ఊరు అమ్మాయి కాబట్టి షేక్ రేస్మా పరిచయం. బాగుందండి, బాగుంది, ఏం ప్రాబ్లం. మేము వాళ్ళ ఫిర్యాదు ఇస్తారండి. వాళ్ళ చనిపోయిన మృతురాలు వాళ్ళ తల్లిదండ్రులు ఫిర్యాదు ఇస్తున్నారు. వాళ్ళకు కూడా కొన్ని విషయాలు తెలిసినాయి. ఆ విషయాలని పట్టుకొని దాని మీద ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత విచారణ జరిపి ఆ పిల్లోని పైన చట్టం ప్రకారమే చర్యలు తీసుకుంటారు. ఇది మా ఉన్నతాధికారుల సూచనల మేరకు కూడా మేము ఒకటి మీటింగ్ కండక్ట్ చేస్తామండి. పిల్లలు ఈ సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యి వాటిని ప్రేమలుగా మలుచుకొని వాళ్ళు ఆలోచించుకోలేని స్థితిలోన మనసు కకలావికలమై మానసికంగా కొంచెం ఒత్తిడికి గురై ఈ సూసైడ్ ప్రయత్నాలు చేస్తున్నారు. వీటికి కూడా మా ఎస్పీ గారు చాలా స్కూళ్ళలో ఒత్తిడి క్యాంప్ చేస్తున్నాము. ఇంకా కూడా దీన్ని గట్టిగా చేపించేస్తాం. చూస్తున్నమైతే స్కూళ్ళల్లో కానీ కాలేజీల్లో కానీ అవేర్నెస్ క్యాంపుల ద్వారా ఇన్స్టాగ్రామ్ అయితే వలలు ఇస్తున్నారో అట్లా ప్రేమలన్నీ కూడా తగ్గించేందుకు ఏదైతే పిల్లలు చెడిపోతున్నారో వాటి సంస్కారం మంచి మార్గంలో పెట్టేందుకు కూడా సోషల్ అవేర్నెస్ క్యాంపులు కూడా పెడుతున్నామంటూ సీఏ గారు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే నిన్న విషయంలో కూడా ఇదే విషయం జరిగినట్టు కూడా చెప్తున్న పరిస్థితి. ఏదైతే నిన్న ఇద్దరు యువతులు రేష్మా మరియు మరొక యువతి బోయే శారదా చనిపోయిందో అవి ఇద్దరు కూడా చెల్లెల ద్వారా ఒక ఆమె ఫ్రెండ్ మరొకరు సేమ్ విలేజ్ కావడంతో వారిద్దరు కూడా పరిచయం అయ్యి ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యి ప్రాణాల మీద తెచ్చుకున్నారు. ఒకరు ప్రాణాల పోయి ఉంటే మరొకరు ప్రాణాల మీదకి సంఘటనలో కొట్టుమిట్టాడుతున్నారు. మరి యువకుడు కూడా కటకడల పాలై ఉన్నాడు. ఇవంతా చూస్తే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ ఏదైతే ఉంటో వీటన్నిటి సోషల్ మీడియాకు దూరంగా పిల్లల్ని పెట్టాల్సిన అవసరం తల్లిదండ్రులపై ఎంత ఉందంటూ కూడా సీఏ చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్ బిగ్ టీవీ అనంతపురం నుంచి.